గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీని తిరిగి 5 ఏళ్లలో అధికారంలోకి తీసుకురావాల్సిన పరిస్థితుల్లో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాదిని ప్రారంభించారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారం కోల్పోగానే 2-3 ఏళ్ల పాటు హైదరాబాద్కే పరిమితమైన పరిస్థితుల్లో జగన్ ఏం చేయబోతున్నారనే చర్చ ఓవైపు, అసెంబ్లీలో విపక్ష నేత పదవి కోసం పట్టుబట్టి కోర్టుల వరకు వెళ్లడం మరోవైపు, జనంలో విస్తృతంగా తిరుగుతూ ఉనికిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఇంకోవైపు జగన్ పేరును ఈ ఏడాది కాలంలో వినిపించేలా చేశాయి. మరి 2025లో జగన్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో చూద్దాం. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షంలో ఉన్న ఏకైక పార్టీగా వైసీపీకి విపక్ష పార్టీ గుర్తింపు ఇవ్వాలని, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్ ఈ ఏడాది కూడా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేశారు. స్పీకర్కు లేఖలు రాయడంతో పాటు హైకోర్టు వరకు వెళ్లారు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. ప్రతిపక్ష నేత హోదా దక్కకపోయినా పరోక్షంగా దాంతో చేయాల్సిన పనులన్నీ జగన్ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో అధికార కూటమి వైఫల్యాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఎండగడుతున్నారు కూడా. మరోవైపు జగన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రెస్ మీట్లు పెడుతూ మీడియా ద్వారా ప్రజలకు తన గొంతును వినిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా అసెంబ్లీ ద్వారా మిస్ అవుతున్న తన వాణిని అలా ప్రజల ముందు పెడుతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో రైతు సమస్యలపై జగన్ ఈసారి విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ టూర్లకు జనం నుంచి స్పందన కూడా భారీగానే వచ్చింది. అయితే ఈ పర్యటనలో పలుమార్లు పోలీసుల వైఫల్యంతో అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా జనంలో జగన్ క్రేజ్ తగ్గలేదని నిరూపణ మాత్రం అయింది. అయితే అదే సమయంలో జగన్ పూర్తి స్థాయిలో తాడేపల్లి నివాసంలో ఉంటూ వైసీపీ నేతలకి అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విదేశాలకు వెళ్లి వచ్చారు. వారంలో 3 లేదా 4 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ మిగతా రోజులు బెంగళూరు నివాసంలో ఆయన గడుపుతున్నారు. అయితే పార్టీ నేతలకు విస్తృతంగా పదవులు పంపకాలు చేస్తున్నారు. అలాగే తాను విదేశాల్లో ఉన్న పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాటాలు చేసే స్థాయికి జగన్ తీసుకువచ్చారు. దీంతో జగన్ ఉంటేనే పార్టీ యాక్టివ్గా ఉంటుందన్న ముద్రను సైతం చెరిపేశారు. మెడికల్ కాలేజీలు, కల్తీ మద్యం, రైతు సమస్యలపై జగన్ పిలుపుతో క్షేత్రస్థాయిలో వైసీపీ చేసిన పోరాటాలు ప్రభుత్వాన్ని ఇరుకును కూడా కొన్ని సందర్భాల్లో పెట్టాయి. అలా జగన్ పోరాటాలతో ఈ ఏడాది గడిచిపోయింది.